రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని రాణి కుముదిని. ప్రజలందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పండగ వాతావరణం కల్పించామని, ప్రజలంతా నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని కోరారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ జరుగుతుందని, మక్తల్లో ఒక వార్డుకి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరుపుతామని అన్నారు ఎస్ఈసి రాణి కుముదిని. 100% వెబ్కాస్టింగ్ ప్రక్రియ ద్వారా ఓటింగ్ సరళి ఎలాగున్నది, క్యూలు ఎలా కదులుతున్నాయి, ఓటర్స్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయి, ఇవన్నీ కూడా మేము మార్నింగ్ నుంచి పరిశీలన చేస్తున్నాము. ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చి సాయంత్రం అయ్యేసరికల్లా పోలింగ్ ముగిసే టయానికి చక్కటి పర్సంటేజ్తో మనం ఈ ఎలక్షన్స్ ముగించవచ్చు అని మేము ఆశిస్తూ ఉన్నాము. ఇంకొకసారి కూడా అపీల్ చేస్తున్నాను, 5 o'clock వరకు మనకు టైం ఉంది. క్యూస్లో కనుక ఎక్కువ సమయం నిలబడాల్సి వస్తే చీట్స్ కూడా వేసి మేము 5 o'clock తర్వాత కూడా ఈ పోలింగ్ జరిగేటట్టుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓటర్స్ అందరికీ అపీల్ చేస్తున్నాము, తప్పకుండా వచ్చి మీ ఫ్రాంచైజ్ని ఉపయోగించుకోండి. ఇది ఒక పండుగ లాంటి వాతావరణం కూడా చాలామంది కలెక్టర్స్ సృష్టించారు. రావాలి, మీకు ఆహ్వానాన్ని అందించాము. అలాగే ఓటర్ స్లిప్స్ కూడా అందరికీ పంచాము. తప్పకుండా మీరు వస్తే ఈ డెమోక్రసీ ఇన్ యాక్షన్ మీరు కూడా చూడడానికి అవకాశం కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ యువర్ ఓన్ ఓట్, మిగతా వాళ్ళు కూడా ఎవరు వచ్చారు, ఎలాగ ఓటింగ్ చేస్తున్నారు కూడా మనం గమనించవచ్చు. చక్కటి సదుపాయాలే కాకుండా ప్రైవసీ ఆస్పెక్ట్లో కూడా మీరు ఓటు ఎవరికి వేస్తున్నారు, ఏంటి, సెక్యూర్గా వేస్తున్నారు లేదా, అలాంటి చక్కటి వాతావరణం కూడా కల్పించడం అనేది జరిగింది. సో ఈ వెబ్కాస్టింగ్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఇంకా బాగా ఓటర్స్ అవేర్నెస్ కూడా మనం పెంచవచ్చు. ఇవి నిరంతరం లైవ్ కాస్ట్ అవుతూ ఉన్నాయి అని అంటే కూడా ఇప్పుడు మీ ద్వారా చాలామంది కూడా ఈ వెబ్కాస్టింగ్ అవుతున్నటువంటి సన్నివేశాలు మీరు చాలా చక్కగా మీ యొక్క మీడియాలో కూడా చూపించడం జరుగుతుంది. ఇది కూడా ఓటర్ అవేర్నెస్ కూడా దారి తీయాలని మేము కూడా కోరుకుంటున్నాము.